వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండలో రిజైన్ చేస్తా, సిరిసిల్లలో రిజైన్ చేయాలి. కేటీఆర్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్. బీఆర్ఎస్కు బీబీ పాటిల్ రాజీనామా, నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన ఎంపీ. టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారు, వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటున్నారన్న చంద్రబాబు. ఆరోపణలు బెదిరింపులకు భయపడేది లేదు, మమతా బెనర్జీపై ప్రధాని ఫైర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో సాంకేతిక లోపం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు. సెన్సెక్స్ 1200, నిఫ్టీ 22,300 పాయింట్లు. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్. కాపు సంక్షేమ నేత మాజీ ఎంపీ చేగొంటి హరిరామయ్య జోగయ్య కుమారుడు చేగొంటి సూర్యప్రకాష్ వైసీపీలో చేరనున్నారు. కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో సూర్యప్రకాష్ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. జనసేన పీఎస్సీ సభ్యునిగా ఉన్న చేగొంటి సూర్యప్రకాష్ ఆ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జనసేన పార్టీ తరపున నిడదవోలు నియోజకవర్గం టికెట్ ఆశించిన సూర్యప్రకాష్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎంపీలు గులాబీ దళాన్ని వీడి పక్క పార్టీలో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్కు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారు. బీబీ పాటిల్ 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీలుగా గెలుపొందారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన పాటిల్ తరుణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. तेलंगाना के बहुत वरिष्ठ नेता, 2 बार के सांसद, बीआरएस पार्टी के पहली पंक्ति के नेता बीबी पाटिल जी, आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के 10 वर्षों में किए हुए गरीब कल्याण के कार्यों को और पूरे विश्व के अंदर भारत की बढ़ती हुई चमक व दमक को देखकर, देश की उन्नति व तरक्की को देखकर उन्होंने ये फैसला किया कि वो भारतीय जनता पार्टी में शामिल हो रहे हैं। उन्हें आज हमने सदस्यता दी है, मैं उनका स्वागत करता हूं और भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष
जेपी नड्डा जी की ओर से भी उनका स्वागत करता हूं। इसके तुरंत बाद वो आदरणीय नड्डा जी से आशीर्वाद लेने के लिए भी जाने वाले हैं। నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఎజెండాతో ఆకర్షితులై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి, సాధించిన విజయాలు, పేదల పథకాలు గొప్ప మార్పు తీసుకురావడము మరి బీబీ పాటిల్ గారు ఆకర్షితులై 2 సార్లు ఎంపీగా లింగాయత్ సమాజానికి పెద్ద దిక్కుగా జైరాబాద్ నుంచి వారు పార్లమెంట్ సభ్యుడిగా మరి ఈరోజు పార్టీలకు రావడము వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, తప్పకుండా ఇవాళ తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడం, బీఆర్ఎస్ రోజుకొక వికెట్, రెక్కలు విరిగిన పక్షిలా ఇవాళ మారిపోయింది. ఈ 2 పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైకి కత్తులు దూస్తూ లోపల పొత్తులు పెట్టుకొని చీకటి ఒప్పందాలతో తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్నటువంటి ఆదరణను జీర్ణించుకోలేక, నరేంద్ర మోడీ గారిని ఇవాళ వారి అభివృద్ధిని అడ్డుకోలేక ఏ రకంగా ఇవాళ 2 పార్టీలు వ్యవహరిస్తున్నాయో, తప్పకుండా తెలంగాణలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేయడానికి 10 పైన పార్లమెంట్ స్థానాలు సాధించి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఎజెండాతో లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎంపీలు గులాబీ దళాన్ని వీడి పక్క పార్టీలో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్కు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్కి పంపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పూర్తి సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ విజయ్. పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీకి ఒకటి తర్వాత ఒకటి ఎదురు దెబ్బలు తగ్గుతుందని చెప్పవచ్చు. మొన్ననే పెద్దపల్లి ఎంపీ నేతకన్ వెంకటేష్ రాజీనామా చేసి చేరడం, అదేవిధంగా నిన్ననే బీఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ రాములు కూడా చేయడం జరిగింది. ఈ రోజు జైరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్ కూడా తన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ 2 సార్లు అవకాశం కల్పించినా కూడా 2014, 2019లో జైరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో జైరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎత్తుదెబ్బ తగలడంతో బీజేపీ కాంగ్రెస్ స్థానాలు అక్కడ ఉన్న అసెంబ్లీ స్థానం గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో ముందే ఊహించుకొని జైరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈ రోజు తన రాజీనామా లేఖను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా కేసీఆర్ పంపించడం జరిగింది. ఏదేమైనా కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బడానికి తగ్గుతుందని చెప్పవచ్చు. ఈ బీఆర్ఎస్ పార్టీలో ప్రతిరోజు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రధాని నాయకులు కూడా రాజీనామా చేసుకోవడంతో కార్యకర్తల్లో అయమయం నెలకొన్నది కూడా చెప్పవచ్చు. మల్లారెడ్డి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కావడంతో అటు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుందనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమనే ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు వరుసగా కూడా అభ్యర్థులు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? పార్టీ విడుతున్న వారితో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయా? మాజీ మంత్రి హరీష్ రావు ఈ మధ్యనే తను జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో కానీ మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా జైరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఆయా నియోజకవర్గాల్లో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షా సమావేశాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి మనం అధికారంలో లేకున్నా సరే అండదండగా ఉంటామని చెప్పేసి భరోసా ఇచ్చినా కూడా ఒకరి తర్వాత ఒకరు కూడా బీజేపీ పార్టీలో చేరడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఒకరు చెలో మేడిగడ్డ అని పిలుపునిస్తే మరొకరు చెలో పాలమూరు రంగారెడ్డి అని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా
తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మేడిగడ్డ అన్నారం బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు. కాళేశ్వరం గొప్పతనాన్ని తెలియజేసేందుకే తమ పర్యటన చేస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కుంగిన మూడి పిల్లలను రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఒక్క దగ్గరనే పెండి పైపు ఉందన్న పైపు ఉంది అక్కడ తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల సవాళ్లు నడుస్తున్నాయి. మొన్న కాంగ్రెస్ మేడిగడ్డకి వెళ్తే ఈరోజు కేటీఆర్ బృందం మేడిగడ్డకి వెళ్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఈరోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు మేడిగడ్డకు బయలుదేరి కొద్దిసేపటి క్రితమే మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ రచ్చ నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయంలోనే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి 3 పిల్లర్లు కుంగిపోవడంతో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని అంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఎమ్మెల్యేలతో మేడిగడ్డ బ్యారేజీని సందర్శించింది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యం కేసీఆర్ పుణ్యమే అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ముఖ్యంగా నిర్లక్ష్యంతో అంచనాలకు మించి అనుమతులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీన్ని పూర్తిగా కొట్టిపారేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కేవలం 3 పిల్లర్లు కుంగిపోతే వాటిని రిపేర్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కట్టడం వ్యర్థం అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టివేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అందులో భాగంగానే ఈరోజు చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినటువంటి పిల్లర్లను పరిశీలించి ప్రధానంగా కాపర్ డ్యాం నిర్మించడం ద్వారా 5,000 క్యూసెక్కుల గోదావరి నది నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాపర్ డ్యాం నిర్మించి మేడిగడ్డ బ్యారేజ్ 3 పిల్లర్లను రిపేర్ చేయడం ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావచ్చు, రైతుల పంట పొలాలకు సాగునీరు త్రాగునీరు అందించవచ్చు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. అందులో భాగంగానే ఈరోజు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన తర్వాత మరికొద్ది సేపట్లోనే అన్నారం బ్యారేజ్ వద్దకు వెళ్తారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి ఇద్దరు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా త్రాగునీరు సాగునీటి రంగంపై బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల కాలంలో ఖర్చు చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు వివరించబోతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర పక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి పిల్లర్ల కుంగుబాటుపై బీఆర్ఎస్ గత ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పాలన పైన విమర్శలు చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తమ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు ఏ విధంగా లాభం జరిగింది, ఎంత మేరకు ఆయకట్టుకు రైతులకు పంటకు నీళ్లను అందించాము, త్రాగునీరు ఏ విధంగా అందిందంటూ అనే దానిపైన ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించబోతుంది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల అంశంపైనే తెలంగాణలో రాజకీయ రచ్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ 2 పార్టీల మధ్య సాగునీటి అంశంపైనే రాజకీయ రచ్చ జరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి దృష్టి కాళేశ్వరం ప్రాజెక్టు పైన నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం కొద్దిసేపటి క్రితమే మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించి ఆ తర్వాత అన్నారం బ్యారేజ్ వద్దకు వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవీన్.
కేటీఆర్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక ఎంపీ సీటు కూడా గెలుచుకోదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కు రేవంత్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మాకు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నిలబడాలని ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలవాలని చూస్తుందన్నారు. కేటీఆర్కి ఇంకా జ్ఞానోదయం కావడం లేదన్నారు. మేడిగడ్డలో తప్పును సరిచేసుకోవాలని సూచించారు. సరే, మొన్న రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళలో మాట్లాడుతూ మీకు దమ్ముంటే ఒక సీటు గెలవండి అని చెప్పారండి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ. అన్ని ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే మమ్మల్ని ఒక సీటు గెలవంటుండ్రు. మరి నిజంగా ఆయనకు దమ్ముంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఉన్న ఎమ్మెల్యేకి రాజీనామా చేసి రమ్మను. నేను కూడా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఇద్దరు మల్కాజీలో కొట్టాను. అది ఆశ్చర్యకలుగుతున్నాయి. నీ ఎమ్మెల్యే పదవి ఎక్కడ, ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడ? మరి నక్కకు నాగలోకాన్ని పెట్టినట్టుందే అని చెప్పి అంటున్నాను. నక్కకు నాగలోకాన్ని పెట్టినట్టుందే అని చెప్పి అంటున్నాను. ఇలాంటి ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. ఇక్కడ నీ ముఖ్యమంత్రి పదవితో పోల్చుకుంటా అదే నువ్వు రమ్మ రేవంత్ రెడ్డి గారు ఎవరనేది వేరు. నీ ముఖ్యమంత్రి అంటే ఈయన చూడు, ఆయన మాట నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి చేయమంటాడు. కొన్ని లేకుంటే ఇట్లాననేది ఉండే రమ్మంటే రేవంత్ రెడ్డి గారి కంటే ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, పార్లమెంట్ కంటే చేస్తాడు. నెంబర్ 1 ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, పార్లమెంట్ కంటే చేస్తాడు. ఎక్కడన్నా అది కూడా నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కంప్లీట్ కంటే పోటీ చేయాలంట. చూడండి కేటీ రామారావు గారికి కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. తాను నల్గొండలో రిజైన్ చేస్తా, కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలన్నారు. తాను సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్తానన్నారు కోమటిరెడ్డి. సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు. కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తా అని కేసీఆర్ ప్రకటన చేస్తారా అని ప్రశ్నించారు. కేటీఆర్కు టెక్నికల్ నాలెడ్జీ లేదన్నారు. సిద్దిపేట గజ్జోలో పెట్టుకొని అప్పుడు 30,000తో గెలిచినాము, మేము 55,000తో గెలిచినాం. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సిడెంట్తో. మల్కాజ్గిరి సంబంధం ఏంటి? అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. చాలా అయిపోతుంది ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెస్ ఉంటుంది రూలింగ్. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతో పబ్లిక్ మీటింగ్ మరి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని జై తెలంగాణని నినాదం చేస్తే 3rd డిగ్రీ ప్రయోగిస్తారని పోలీసులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. చెలో మేడిగడ్డకు వెళ్తున్న సందర్భంగా మార్గ మధ్యలో కార్యకర్తలను కేటీఆర్ కలిశారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న బీఆర్ఎస్ కార్యకర్తలను ఓదార్చారు. గులాబీ సైనికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీనిచ్చారు. ఏమాత్రం అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. పరకాల ఘటన నేపథ్యంలో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాతో ఫోన్లో మాట్లాడారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, అటువంటి వారిపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. న్యాయస్థానాలు, మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తామని వెల్లడించారు. సమ్మక్క సారాళమ్మ దేవతలను దర్శించుకునేందుకు వెళ్లిన తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని, 3rd డిగ్రీ ఉపయోగించి విచక్షణారహితంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మేడారం జాతరలో జై తెలంగాణ నినాదాలు చేయడం తప్ప అని ప్రశ్నించారు. नमस्ते अमर जी, कैसे हैं? अमर जी, ये जो इंसिडेंट हुआ परकाल में अभी हो गया, वो इससे को सस्पेंड किए, ठीक है, बट अभी उन लोग तो नहीं छोड़ने वाले हैं उसको. అవి ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు. ఒకటి. రెండోది, ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి? हाउ कम दे आर नॉट अलाउड टू मीट अस? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं. ये कहाँ की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं, आपको क्या तकलीफ है आपके पुलिस को?
बोल के जिसको बहुत ज़्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया। ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? अंबर जी सुनो, एक बात सुन लो, సత్తా బదులుతే रहता है। ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది। మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి। ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి? మీరు చెక్ చేయండి మీ వాళ్ళు। నేను మీ బాధ్యత, మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్। ఇది ఇక हमको भी जाना पड़ता है, HRC जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है। अगर ऐसे ही करेंगे आप, आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है। संभल लो और एसीपी से भी बात करो, जास्ती नहीं करने को बोलो उसको। अरे यार मामल्ని కలవనీయకుండా చేయడం ఏంది? నాకు అర్థం కాదు। ప్లీజ్ డూ చలో। హలో నమస్తే अंबर जी, कैसे हैं? మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలను బీజేపీ జాతీయ నాయకత్వం ప్రజల నుంచి తీసుకుంటుందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర అన్నారు। 1,10 మంది నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని జాతీయ నాయకత్వం ఆదేశించిందన్నారు। మార్చి 15 వరకు సలహాలు సూచనలు తీసుకుంటామన్న రామచంద్రరావు ప్రతి నియోజకవర్గంలో అభిప్రాయాలు తీసుకుని నమో యాప్లో అప్లోడ్ చేస్తామన్నారు। మేడిగడ్డ సందర్శన తర్వాత తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం। కాళేశ్వరం పేరుతో దోచుకుని రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేందుకు కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు। రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి పడేసి మేడిగడ్డ సందర్శనకు వెళ్లారని విమర్శించారు। మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10న కాళేశ్వరం అవినీతి మీద చర్చ పెట్టి ప్రజలకు వాస్తవాలను ప్రజలకు వివరిస్తారన్నారు। అది దెబ్బతిన్నది అంటే ఇంకా కాళేశ్వరం కాలేజ్ కుప్పగోలినట్టే। అయితే సమస్య కేవలం ఇది ఒక్క మేడిగడ్డకు సంబంధించింది కాదు, అదే సమస్య అన్నారంలో ఉంది, సుందిళ్ళలో ఉంది। అట్లనే సమస్యాత్మకంగా మనకు మల్లన్న సాగర్ కూడా మారిపోయింది। దారి పొడుగుతూ ఉన్నటువంటి కాలువల పరిస్థితి అట్లాగే ఉంది। ఇప్పటికే ఒక 11-12 రకాలైనటువంటి ఇట్లాంటి దుర్ఘటనలు కూడా జరిగినాయి। కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన చేయటం అంటే బీఆర్ఎస్ పార్టీ తన ముఖాన్ని తాను అద్దంలో చూసుకున్నట్టే ఉంది। మీరు చేసిన తప్పులను మీరు చూసుకోవటానికి మీరే బొందలగడ్డగా మార్చిన మేడిగడ్డను సందర్శించడానికి బయలుదేరిండ్రు। మీరు అది చూసి వచ్చిన తర్వాత మాత్రం క్షమాపణ చెప్పక తప్పదు, ప్రజలకి మీకు జవాబుదారీతనం మీరు వహించక తప్పదు। టీఎస్పీఎస్సీ ఫలితాలను ఇటీవల అధికారులు విడుదల చేశారు। ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి మంత్రి పొన్నం తన ఛాంబర్లో నియామక పత్రాలను అందజేశారు। అర్హత సాధించిన మొత్తం 72 మందిలో మొదటి విడతగా 12 మంది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులు, 7 మంది ఆర్టీసీ ఫైనాన్స్ విభాగంలో, 5గురు పర్సనల్ విభాగంలో నియామకమయ్యారు। అనంతరం మంత్రి వారిని సత్కరించి అభినందనలు తెలిపారు। పల్నాడు జిల్లా దాచేపల్లిలో రేపు టీడీపీ కదలిరా సభ జరగనుంది। దీనికి అధినేత చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు। సభలో వైసీపీ నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొంటారు। సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతున్నాయి। టీడీపీ సభకు 1,500,000కు పైగా జనం వస్తారని టీడీపీ భావిస్తుంది। అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీడీపీ నాయకులు। ఇవి ఈ బిడ్డ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర।